హాయ్ అండి, నేను మీ నాగేశ్వరి ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ రాగి జావా. అదే నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఎండలు మామూలుగా లేవండి, తట్టుకోలేని ఎండలు ఉన్నాయి. అందుకని రాగి జావా చేస్తున్నాను. రాగి జావా 4 రకాలు చేస్తానండి. దాంట్లో ఇదొకటి. మేము 3 మనుషులకండి ఈ గ్లాసు తీసుకున్నాను. గ్లాసున్నర తీసుకుంటున్నాను నీళ్ళు. ఇది తెరిలే లోపల నేను ఏం చేస్తున్నానో చూపిస్తాను. ఇదిగోండి బెల్లము. 1 గంట ముందే ఎండు ఖర్జూరాలు, కిస్మిస్లు నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని సన్నగా కట్ చేసుకుంటాను. రాగి జావా ఆరిపోయేలోపు సబ్జా గింజలు 2 స్పూన్లు. సబ్జా గింజలు కానీ సగ్గుబియ్యం కానీ 2 చాలా బాగుంటాయండి. మనకు చూడండి 2 స్పూన్లు, మాకు 3 గ్లాసులకి 2 స్పూన్లు వేసాను. నానబెట్టేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి మనం. కిస్మిస్లు అవసరం లేదండి. ఎండు ఖర్జూరాలు ఫస్ట్ బాగా కడిగేసేసి గింజలు కూడా తీసేసి నానబెట్టండి. వేడి తగ్గిద్ది సమ్మర్లో. పచ్చి ఖర్జూరం కన్నా ఎండు ఖర్జూరం సమ్మర్లో వేడి తగ్గిద్దండి. ఇట్లా అన్నీ కట్ చేసుకొని ఎండలు మామూలుగా లేవండి. నేను ఈరోజు సమ్మర్ డ్రింకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను తినేది చూపిస్తున్నాను. ఇట్లా కట్ చేసుకున్నామండి. ఇంకో ఇట్లా కట్ చేసుకున్నామండి. ఈ వాటర్ మట్టికి శుభ్రంగా కడుక్కునేవి కదా, పారబోయొద్దు. ఈ వాటర్ని కూడా మనం రాగి జావ కలుపుకునే దాంట్లో పోసుకుందాము. సగ్గుబియ్యం చూడండి, సబ్జాలు చూడండి చక్కగా నానిపోయినాయి. 1.5 గంట రాగిపిండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వాటర్లో కలుపుకొని ఇదిగోండి ఇట్లా నీటి పోసుకొని ఇలా కలుపుకున్నాను. నేను యూట్యూబ్లో ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలియదు, కానీ హార్డ్ వర్క్ అయితే బాగానే ఉంటుంది. అలా 60లో పడ్డాను కాబట్టి హార్డ్ వర్క్ కరెక్ట్ కాదేమో. ఇక టైం పాస్ అని చెప్పి స్టార్ట్ చేశానండి. బాగా తిప్పుదామండి మనం. ఇలా తిప్పుకుంటుంటే ఉడకనిద్దాం, లేకపోతే ఉడకపోతే మళ్ళీ ఇబ్బంది మనకి. ఇది కూడా మళ్ళీ తొలుపుదామండి చక్కగా. ఉప్పేసి మజ్జిగ కూడా చేసుకుంటాం. ఈరోజు నేను ఈ మెథడ్ చూపిస్తున్నాను. ఇంకో రోజు ఉప్పేసి మజ్జిగ చేసేది చూపిస్తాను. బెల్లం అండి చూసేసుకోండి. షుగర్ అది ఉంటే కనుక బెల్లాన్ని వేయొద్దండి, వేసుకోవద్దు. చాలండి, సగమే వేసాను. అవి ఉన్నాయి కదా ఖర్జూరాలు, కిస్మిస్లు. బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని కాసేపు ఆరనిద్దాము. యాలకులు పడేసుకున్నామండి. నేను యాలకులు పొడి, గరం మసాలాలు ఇవన్నీ ఒకసారి చేసి పెట్టుకుంటాను.
బాగా ఉడికింది. అదిగోండి మాకు బజార్లో రాగి జావా ఆరోగ్యానికి ఎంతో మంచిది, చలువ చేస్తుందని వినబడుతుంది రోడ్డు మీద. ఓకే, చేసుకునే వాళ్ళు కొనుక్కోవటంలో తప్పు లేదు. ఆ కొనుక్కునేది జాగ్రత్తగా కొనుక్కోండి. మా చెల్లెలు బజారులో గ్రేప్స్ కొనుక్కుంది. ఆ గ్రేప్స్ సరే రైతు బజార్ దగ్గరికి వెళ్ళి ఎవరిని తూకం వేపిస్తే కేజీ గ్రేప్స్ అని చెప్పారు, 750 గ్రాములు ఉంది. అట్లాంటి మోసం చేయకుండా చక్కగా మనకి ఇస్తే మనకి మంచిదేను. వయసు పెద్ద అయ్యేకుంది అన్నీ చేసుకోలేం కదా. ఇదిగోండి బెల్లం కరిగిపోయింది, యాలకుల పొడి కూడా వేసాను. ఆపేసానండి. కొంచెం చల్లారిందండి, మరి ఎక్కువ చల్లారని అవసరం లేదు. కొంచెం పాలు కలుపుతాం దీంట్లో. పెద్దవాళ్ళకైతే పాలు వద్దమ్మా, మజ్జిగే. ఎక్కువ వద్దు పాలు. ఇలా కలుపుకొని గ్లాసులో వస్తుంది. రాగి జావ రెడీ అయిందండి. సబ్జాలు నానబెట్టుకున్నాను కదా, ఈ సబ్జాలు వేసుకొని, ఇది మా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి ఈరోజు. ఇంతకన్నా ఏం కావాలంటే హెల్దీ. ఎండపోయాం, ఎంత యాక్టివ్గా మాట్లాడాలన్నా ఓపిక రావట్లేదు. ఇదిగోండి రాగి జావ. సబ్జా గింజలు వేయటం వల్ల మనకు చలువ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే పొట్టలో హెవీగా అనిపిస్తుందండి, మంచిగా డైజెషన్ కూడా అవుతుంది సబ్జా గింజలు. అందుకని వెనకటి నుంచి సబ్జా గింజలు వాడతారు. మా చిన్నప్పుడు ఈ రాగి జావా అవన్నీ ఉన్నాయి, కానీ ఈ జ్యూసులు, సపోటా జ్యూసు ఏమి లేవమ్మా. ఈ సబ్జా గింజలు, నిమ్మకాయ, పంచదార. ఇగోనండి ఖర్జూరాలు, నానబెట్టిన ఖర్జూరాలు. నేను పచ్చి ఎక్కువ వాడను, ఇది వాళ్ళు కల్తీ కలుపుతున్నారని, అందుకని నేను ఈ బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి చేస్తాను. ఇది బాగా మీకు వేడి చేసింది అనుకోండి, ప్రయాణం వర్క్ చేసేవాళ్ళు, జర్నీ చేసేవాళ్ళకి వేడి చేస్తే నైట్ కొనుక్కోబోయేటప్పుడు ఖర్జూర పళ్ళు, ఎండు ఖర్జూరాలును కిస్మిస్లు నానబెట్టుకొని తాగండి. కొబ్బరి పాండం కన్నా కూడా బాగా పనిచేస్తుంది. ఇగోనండి కిస్మిస్లు. ఇది కనుక మీ నాగేశ్వర ఆంటీ చేసిన రాగి జావ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, మీ నాగేశ్వర ఆంటీ.